అయితే మిత్రులారా, మనం ఇందాక మనకు పంచనామా వరకు పార్ట్ 1లో మనము ఇప్పటివరకు మనము మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు పార్ట్ 2 నెక్స్ట్ పంచనామా చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే అది స్టేట్మెంట్ ఆఫ్ విట్నెస్ ఎగ్జామిన్డ్ బై ద పోలీస్. అంటే ఎవరైతే విట్నెస్లు ఉంటారో, అంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళ నుంచి పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఛార్జ్ షీటు. అంటే ఎవరైతే మొత్తం ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత పోలీస్ వారు ఛార్జ్ షీటు తయారు చేసి దాన్ని మనకు హానరబుల్ కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే ఆ ఛార్జ్ షీట్లో మనకి ఇప్పుడు ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఛార్జ్ షీట్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ది పిఎస్, తర్వాత ఏ ఇయర్లో జరిగింది ఇన్సిడెంట్, ఎఫ్ఐఆర్ నెంబరు, డేటు, ఇవన్నీ ఉంటాయి. మన అంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, ఎక్కడ అనమాట అడ్రస్. దాని తర్వాత ఫైనల్ రిపోర్ట్ నెంబరు, అంటే మనకి ఎఫ్ఐఆర్ నెంబర్ కాకుండా మళ్ళీ ఫైనల్గా ఛార్జ్ షీట్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ ఫైనల్ రిపోర్ట్ నెంబరు మరియు డేట్ ఉంటుంది. దాని తర్వాత ఏ యాక్ట్స్, సెక్షన్స్, అంటే ఎఫ్ఐఆర్లో మనకు నమోదు చేసిన సెక్షన్లు అవే ఉండొచ్చు ఒక్కొక్కసారి, లేదంటే ఆ సెక్షన్లను మార్చే అవకాశం కూడా ఉంటుంది మనకు. ఎందుకంటే వీటిని ప్రత్యక్ష సాక్షులను అందరినీ మనకు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత సెక్షన్స్లో ఏమన్నా తేడా ఉంటే మనకు మార్చే అవకాశం కూడా ఉంటుంది, లేదంటే అవే సెక్షన్స్ కూడా ఉండొచ్చు. దాని తర్వాత నేమ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్, ఎవరైతే ఈ ఛార్జ్ షీట్ ఇచ్చారో వాళ్ళ యొక్క పేరు ఉంటుంది. దాని తర్వాత నేమ్ ఆఫ్ ది కంప్లైనెంట్, ఛార్జ్ షీట్లో మన కంప్లైంట్ ఎవరు ఇచ్చారు. దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆర్ ఆర్టికల్స్ సీజ్డ్, అంటే అక్కడ ఏమన్నా గొడవ జరిగినప్పుడు ఏమన్నా అంటే మనకు కత్తులు కానీ లేకుంటే కట్టెలు కానీ ఏమన్నా మనకు ఉపయోగించినట్లయితే మనకు వాటిని మనం సీజ్ చేయడం కానీ, అంటే అవన్నీ తీసుకోవడం, లేకుంటే అక్కడ ఇంకేమన్నా ఎవిడెన్స్ ఏమైనా వాళ్ళకు లభ్యమైతే అవి కూడా వాళ్ళు సీజ్ చేస్తారు. ఆ సీజ్ చేసినటువంటి ఏమేమి సీజ్ చేసిన అనేది కూడా మనకు ఈ ఛార్జ్ షీట్లో పొందుపరచవలసి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్, అంటే అందులో మన క్రైమ్లో మనకు ఎంతమంది ఇన్వాల్వ్ అయిన ఉన్నారు, మనకు అక్యూజ్డ్ ఎవరైతే మనకు అనుమానితులుగా ముద్దాయిలు అంటారు, మనం అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకు వాటి యొక్క పర్టికులర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పర్టికులర్స్ ఆఫ్ ది విట్నెస్ టు బి ఎగ్జామైన్డ్, అంటే ఎవరైతే మనకు విట్నెస్లు ఉన్నారో ఎగ్జామ్ చేసిరో పోలీస్ వారు వాళ్ళ యొక్క పర్టికులర్స్ కూడా ఉంటాయి. అందులో మనకు విట్నెస్లు వచ్చేసి ఈ విధంగా ఉంటారు. ఫస్ట్ కంప్లైనెంట్ కూడా విట్నెస్ కిందకే వస్తున్నాడు. దాని తర్వాత ఐ విట్నెస్లు, అంటే మన ప్రత్యక్ష సాక్షులు. దాని తర్వాత పంచ్ విట్నెస్లు, అంటే ఓన్లీ పంచనామా సమయంలో ఉన్నటువంటి సాక్షులు. దాని తర్వాత మెడికల్ ఆఫీసరు, ఎవరైతే మనకు మెడికల్ సర్టిఫికేట్ ఏమైనా ఇప్పుడు ఇంజూరీ ఏమైనా అయితే వాళ్ళు ట్రీట్మెంట్ చేసినట్లయితే ఎంతవరకు గాయమైంది, ఎంత సివియారిటీ అనేది ఎంత ఉంది, మామూలు ఫస్ట్ ఎయిడ్ అంటే సింపుల్ ఇంజూరియా లేకుంటే గ్రీవియస్ ఇంజూరియా అనేది ఉంటుంది ఆ సివియారిటీని బట్టి. అట్లా ఆ విధంగా అతను మెడికల్ ఆఫీసర్ సర్టిఫికేట్ కూడా ఇస్తాడు, కాబట్టి ఆ మెడికల్ ఆఫీసర్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. దాని తర్వాత ఎవరైతే పోలీసు ఉన్నారో వాళ్ళ యొక్క వీళ్ళందరూ కూడా విట్నెస్ల లిస్టులో వచ్చేస్తారు. అదేవిధంగా బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, అంటే ఆ కేసు గురించి ఒక చిన్న సమ్మరీ లాగా అనమాట. ఆ పోలీస్ వారు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అనేది రాసినటువంటిది, అది కూడా ఛార్జ్ షీట్లో ఉంటుంది. దాని తర్వాత మనకు లాస్ట్లో వచ్చేసి మనకు ఈ ఛార్జ్ షీట్ అంతా తయారైన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరైతే ఛార్జ్ షీట్ తయారు చేస్తారో పోలీస్ వారు, ఆ పోలీస్ వారు వచ్చేసి మనకు గౌరవ కోర్టు వారిని మనకు అభ్యర్థిస్తాడు. ఈ సెక్షన్ల ప్రకారం ఈ విధంగా కేసు నమోదు చేసి ఈ విధంగా ఛార్జ్ షీట్ మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సెక్షన్ల ద్వారా యొక్క అక్యూజ్డ్ను మనకు పని చేయవలసిందిగా, చట్టపరంగా శిక్షించవలసిందిగా అభ్యర్థిస్తూ ఛార్జ్ షీట్ను కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంతటితో పోలీసు వారి యొక్క పాత్ర ముగుస్తుంది. ఇప్పుడు కోర్టులో స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే కోర్టు వారికి ఛార్జ్ షీట్ వచ్చిన నెంబరే గౌరవ జడ్జి గారు చూసి సమ్మన్స్ ఇష్యూ చేస్తారనమాట. అంటే నెక్స్ట్ స్టెప్ కోర్టు నుంచి నెక్స్ట్ స్టెప్ ఎట్లుంటుందంటే సమన్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సమన్స్, అంటే ఎవరికి వస్తాయంటే మనకు ఇద్దరికి వస్తుంది, మనకు అక్యూజ్డ్కి వస్తుంది. తర్వాత మనకు ఎవరైతే కంప్లైంట్ ఉంటుందో వాళ్ళ ఇరువురికి కూడా సమన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దాని తర్వాత హియరింగ్ ఉంటుంది. ఈ హియరింగ్లో మనకు వాళ్ళు అక్యూజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు డేట్ ఏదైతే హియరింగ్ డేట్ ఇస్తుందో ఆ డేట్ రోజు వాళ్ళు వెళ్ళి కోర్టులో మనకు అటెండ్ కావడము. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు బెయిల్ కోసం అప్పీల్ చేయడం కావచ్చు. ఆ బెయిల్కు మనకు ఎవరైనా ఇద్దరిని మనకు తెలిసిన వాళ్ళను, వారి ఊరు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క హౌస్ ఉన్నట్లయితే గ్రామ పంచాయతీలో రాపించుకొని ఒక డిపాజిట్, అంటే కేసును బట్టి దాని కండిషన్స్ బట్టి డిపాజిట్ ఉంటుంది. ఇంత డిపాజిట్ మీద పూచికత్తు మీద మనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని ఇద్దరిని పూచికత్తు మీద మనకు బెయిల్ ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఆ బెయిల్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కన్సిడరేట్ ఛార్జెస్ అనమాట. అంటే ఈ విధంగా వాళ్ళను అక్యూజ్డ్ వాళ్ళను
పిలిపిస్తూ అడుగుతారు మనకి, మీరు ఈ విధంగా క్రైమ్ మీ మీద కేసు నమోదైంది, మీరు ఈ కేసు ఈ యొక్క నేరం చేసిండ్రా లేదా అని అడుగుతారు. వాళ్ళు దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత కేసుని నెక్స్ట్ షెడ్యూలింగ్ చేస్తారు. షెడ్యూలింగ్ చేసిన తర్వాత ఫర్ ట్రయల్ అనమాట. ట్రయల్ నడుస్తుంటుంది. ట్రయల్లో వచ్చేసి మనకు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో మనకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళను, దాని తర్వాత ఐ విట్నెస్ అంటే ప్రత్యక్షంగా సాక్షులను, దాని తర్వాత ఎవరైతే పంచ్ విట్నెస్ ఉన్నారో వారిని, దాని తర్వాత మెడికల్ ఆఫీసర్ను, పోలీస్ ఆఫీసర్ అందరినీ కూడా పిలిచి వాళ్ళను ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరో ప్రాసిక్యూషన్ వారు ఉంటారు. అదేవిధంగా మనకి అక్యూజ్డ్ తరఫున కూడా మనకు లాయర్ ఉంటారు. ఆ లాయర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు, కంప్లైంట్ తరఫున మనకు పబ్లిక్ ప్రాసిక్యూటరే, గవర్నమెంట్ వారే మనకు లాయర్గా వాళ్ళ తరఫున వాదించడం జరుగుతుంది. ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ తరఫున వాళ్ళే సొంతంగా ఒక లాయర్ను పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ లాయరు వీళ్ళను క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ట్రయల్, పార్టీ ట్రయల్ అని అంటారు, అవన్నీ జరుగుతాయి. అంటే ఎవరైతే ఐ విట్నెస్ అన్నీ అయిపోయిన తర్వాత 313 CRPC ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది అక్యూజ్డ్ వాళ్ళను గౌరవ కోర్టు వారు చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫర్ ఆర్గ్యుమెంట్స్కి వస్తుంది. ఆర్గ్యుమెంట్స్ అప్పుడు మనకు అక్యూజ్డ్ తరపు లాయర్లు మరియు కంప్లైనెంట్ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ చేసిన తర్వాత ఇద్దరి వాదనలు, ఈ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాదనలు ఎక్కడికి ఎక్కువ మనకు మెరిట్స్ ఉంటే దాని ప్రకారంగా మనకు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకు కేసు అయినాక ప్రాసెస్ మొత్తము ఈ విధంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.